ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరికీ రకరకాల ఇన్ఫెక్షన్స్ కానీ రకరకాల రోగాలు కానీ ఎలా వస్తున్నాయి, అలా రాకుండా ఆపితే బాగుంటుంది, తెలుసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. చాలామందికి కొన్ని రోగాలు వారసత్వంగా వచ్చాయనుకుంటారు. షుగర్ కానీ, ఒబిసిటీ కానీ, అట్లాగే కొద్దిగా బీపీ కానీ, కొన్ని గుండె జబ్బులు కానీ, ఇట్లా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అయితే అదిగో బయట నుంచి ఆ దోమల వల్ల వచ్చాయి, ఆ ఈగల వల్ల వచ్చాయి, ఆ పందుల వల్ల వచ్చాయి, ఈ గబ్బిలాల వల్ల వచ్చాయి, అట్లాగే ఈ జంతువుల వల్ల వచ్చాయి. ఇట్లా రకరకాల క్రిముల వల్ల ఇట్లా రోగాలు వచ్చాయని కొన్ని రకాలుగా అనుకుంటాం. ఒకటి హెరిడిటరీగా, అట్లాగే కొన్ని ఈ రకంగా, మరికొన్ని అదిగో నీళ్ళ కాలుష్యం వల్ల వచ్చాయి, గాలి కాలుష్యం వల్ల వచ్చాయి, ఆ పొల్యూషన్ వల్ల వచ్చాయి అంటారు. ఇంకో రకంగా, నాలుగో రకంగా తీసుకుంటే ఎరువుల వల్ల, పురుగు మందుల వల్ల, కార్బోహైడ్రేట్ల వల్ల రోగాలు వచ్చాయనుకుంటారు. అంటే మనందరికీ షుగర్లు, బీపీలు, ఇన్ఫెక్షన్స్, రోగాలు, దీర్ఘ రోగాలు, క్యాన్సర్సు, మరి ఇట్లాంటివి అనేక రకాల గుండె జబ్బులు, హార్మోన్ సమస్యలు, ఈ రోగాలన్నీ రావటానికి ఇప్పుడు చెప్పిన 4-5 కారణాలని ఇట్లా మనం చూపిస్తూ ఉంటాం. ఈ రోగాలన్నీ మనకి బయట నుంచి ఇలా మన లోపలికి వెళ్ళిపోయాయి. ఈ రకంగా మనం ఈ రోగాలు కొని తెచ్చుకున్నాం అనిపిస్తుంది. నన్ను అడిగితే రోగాలు ఇవన్నీ బయట నుంచి రాలేదు, మీ వంటగది నుంచే వచ్చాయంట. నేను దీనికి ఏమంటానంటే డిసీజెస్ ఫ్రమ్ కిచెన్. ప్రతి ఇంట్లో వంటగది నుంచే ఈ డిసీజెస్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. మీ కిచెన్ కనుక మంచిగా ఉంటే అసలు దోమలు, ఈగలు, కాస్త రకరకాల వైరస్, బ్యాక్టీరియా, క్రిములు కూడా మిమ్మల్ని ఏం చేయలేవు. హెరిడిటరీ మిమ్మల్ని ఏం చేయలేదు. ఎరువులు, పురుగు మందులు ఏం చేయలేవు. అట్లాగే నీళ్ళ కాలుష్యం, వాయు కాలుష్యం మిమ్మల్ని ఏం చేయలేదు. మీ కిచెన్ ఒక్కటి మారితే ఇవన్నీ బయట నుంచి వచ్చిన మీ లోపలికి వెళ్ళి మిమ్మల్ని ఇబ్బంది కలిగించకుండా మీకు ప్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్ లాగా ఇలాంటి వాటి నుంచి 4-5 వాటి నుంచి ప్రూఫ్ మీకు ఏర్పడుతుందన్నమాట. మరి అలాంటి మార్పు మన వంటగదిలో ఏమి రావాలి, ఏముంది ఎవ్వరు ఆలోచించట్లేదు. మన రోగాలు మన వంటగది నుంచి ఎక్కువ పుడుతున్నాయని. ఆడవారు ఓర్పుతో పొద్దు నుంచి సాయంకాలం దాకా పొయ్యిల దగ్గర నుంచుని ఆ వేడి దగ్గర కాస్త అంత కష్టపడి వండి పాపం ప్రేమగా వడ్డించి కుటుంబాన్ని అంతటికి అంత సేవ చేస్తూ మేలు చేస్తూ ఉంటారు కదా. పాపం వాళ్ళ చేతులతో వండి పెట్టే వంటే వాళ్ళ జీవితంలో ఇప్పుడు ఇట్లాంటి రోగాలు రావడానికి కారణమవుతున్నది ఏ కుటుంబంలో స్త్రీ అనుకోవట్లేదు, ఏ వంట చేసే స్త్రీ అనుకోవట్లేదు. అందుకని కిచెన్ నుంచే ఈ డిసీజెస్ అన్నీ ఎక్కువ వస్తున్నాయంట. ఇది నాకు ఎట్లా తెలుసు అంటే, ఒక్క వంట తినే విధానాన్ని, వండుకునే విధానాన్ని కనుక మారిస్తే ఇవన్నీ రాకుండా ఉండటం, ఇవన్నీ తగ్గటం కొన్ని లక్షల మందిలో నేను 30 ఏళ్ళని చూశాను కదా. అందుకని కేవలం ఆహారం, అది నేచర్ ఇచ్చిన ఆహారం తింటూ ఎక్కువ పర్సంటేజ్, వండిన ఆహారం తిన్నా తక్కువ పర్సంటేజ్ తినాలి, వండే తీరు మారాలంట. ఈ 2 మార్పులు చేస్తే మీ కిచెన్లో చూడండి, పళ్ళు తిన్నా, విత్తనాలు చేసుకున్నా, జ్యూసులు తీసుకున్నా కిచెనేగా. దాన్ని పాడు చేసి తినేది కిచెన్లోనేగా. కూరగాయలు, ఆకుకూరలు తెచ్చుకుంటాం, దాన్ని పాడు చేసి తినేది కిచెన్లోనే. దాన్ని మంచిగా వండుకునే తినటం కిచెన్ నుంచి రావచ్చు. అందుకని డిసీజెస్ ఫ్రమ్ కిచెన్, దీని నుంచి మీరు మార్చుకోవాలి అంటే, అందుకని ఇక్కడి నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ డిసీజెస్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మీ కిచెన్ నుంచే పుడుతున్నాయి. అందుకని వంటగదిలో మార్పు వస్తే ఈ డిసీజెస్ రాకుండా అవుతాయి. ఈ డిసీజెస్ అన్నీ 60-70 ఏళ్ళకి వచ్చాయి, 80 ఏళ్ళకి వచ్చాయి. ఇప్పుడు 20 ఏళ్ళకే డిసీజెస్ స్టార్ట్ అవుతున్నాయి. మీ పిల్లవాడు 10 కేజీలు ఎక్కువ ఉన్నాడంటే వాడికి ఒబిసిటీ అనే డిసీజ్ స్టార్ట్ అయినట్టు. ఒబిసిటీ ఈజ్ ఏ డిసీజ్, డయాబెటిక్ డిసీజ్, హార్ట్ డిసీజ్, హార్మోనల్ డిసీజ్, ఇట్లా అన్ని డిసీజులు కదా. మరి చిన్న ఏజ్లోనే పిల్లలకి డిసీజులు మొదలవటానికి కారణం కిచెన్. అందుకని ఆ కిచెన్లో మేము చెప్పినట్టు కనుక కొంచెం వండే విధానం మార్చుకోగలిగితే ఎంత అదృష్టం ఆ ఫ్యామిలీకి. చూడండి ఎంత ఆరోగ్యంగా మీరు జీవించవచ్చు, ఆలోచించండి. అందుకని ఆ ఆరోగ్యకరమైన వంటలు చేసుకునే పద్ధతి ప్రపంచంలో ఉప్పు నూనె లేకుండా ఇంతవరకు ఏ ఛానల్లో చూపించట్లా, స్పెషల్గా ఏ ఛానల్ లేదు. ఇప్పుడు వరకు మేము వరల్డ్లో ఫస్ట్ ఛానల్గా మంతెన అఫీషియల్, ఇప్పుడు మంతెనాస్ కిచెన్, ఈ 2 ఛానల్స్ ఉన్నాయి. కంప్లీట్ జీరో ఆయిల్, జీరో సాల్ట్, హెల్దీ కుకింగ్ ఫుడ్ ఐటమ్స్ని చూపించి అన్ని రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు. హెల్దీ కుకింగ్, టేస్ట్ విషయంలో కొంచెం రాజీ పడాలి, ఎందుకంటే బాగా టేస్ట్లు ఇచ్చేది ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేస్తుంది.
అందుకని టేస్ట్ విషయంలో కొంచెం రాజీ పడితే ఆరోగ్యాన్ని పొందడం పెద్ద కష్టం కాదు. అందుకని మేము చూపించే పద్ధతిలో వంటలు మీరు చేసుకోగలిగితే టేస్టీ ఫుడ్ని మీకు తినటానికి అవకాశం కలుగుతుంది. ఎలాగో తెలుసా? కాఫీలో పంచదార మానుతారు, 10 రోజుల తర్వాత పంచదార లేని కాఫీ టేస్ట్. మజ్జిగను ఉప్పు మానేస్తారు, 10 డేస్లో ఉప్పు లేని చప్పటి మజ్జిగనమే మీకు టేస్ట్గా అలవాటైపోతుంది. అలాగే మేము చెప్పే వంటలు కూడా 10 రోజులు తినండి, ఇవే టేస్ట్గా అలవాటైపోతాయి. టేస్ట్ లేదంటానికి ఎక్కడుంది? పంచదార లేని కాఫీ టేస్ట్ ఉండదా? లేని ఎట్ట తాగుతున్నారు లైఫ్ అంతా? అది హ్యాబిట్ అయిపోతే అదే టేస్ట్. ఆల్కహాల్ హ్యాబిట్ అవుతుంది, బాగోదు ఆల్కహాల్, కానీ టేస్ట్గా ఎందుకు ఉంటుందంటే హ్యాబిట్. కాబట్టి మంచి వంటలు ఉప్పు నూనె లేకపోయినా సరే 4 రోజులు 10 రోజులు అలవాటైతే అది టేస్ట్గా అనిపిస్తే హ్యాబిట్గా మారిపోతాయి. కాబట్టి అందుకని ఉప్పు నూనె లేని వంటలు అన్నీ మీరు తయారు చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్నాళ్ళు మీకు మంతెన అఫీషియల్ ఛానల్ ద్వారా దగ్గర 1000 ఎపిసోడ్లు, వంటల ఎపిసోడ్లు అందులో ఇచ్చాం. ఇప్పుడు మీకు మంతెనాస్ కిచెన్ ద్వారా మీకు స్పెషల్గా ఒక కొత్త వంటల ఛానల్ మన అక్టోబర్ 2వ తేదీన ప్రారంభించాం. ఈ మంతెనాస్ కిచెన్ ఓన్లీ ఫర్ వంటల ఎపిసోడ్స్ని మాత్రమే ఇస్తాం. అందులో 1 మినిట్ చూసే షార్ట్స్ కూడా వంటల రూపంలో అందిస్తున్నాం. 4-5 మినిట్స్ ఎక్స్ప్లెనేషన్తో డీటెయిల్డ్గా వాటి మీద కామెంటరీతో నేను అన్ని వివరణతో తెలియచేస్తూ ఎపిసోడ్ను ఇంకోటి 4-5 నిమిషాలకి ఇస్తున్నాం. అందుకని ఇక మంతెనాస్ కిచెన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూసుకోండి. ప్రత్యేకంగా వంటలన్నీ అందులో వస్తాయి. మీకు ఇష్టమైన టేస్టీ ఫుడ్స్ అన్నీ చేసుకోవచ్చు, కానీ డిసీజెస్ రాకుండా చేసుకోవచ్చు. అందుకని నేను చెప్పినట్టు వంటలు మార్చుకుంటే మీ కిచెన్ నుంచే మీ ఫ్యామిలీ అంతటికీ ఆరోగ్యం వెళుతుంది. మీ చేతులతో ఆరోగ్యాన్ని పంచే అదృష్టం ఎంతమంది స్త్రీలకు ఉందో చెక్ చేసుకోండి. మీ చేతులతో రోగాన్ని పంచుతున్నారంటే అది ఎంత పాపం చేయటం ఒక్కసారి ఆలోచించండి. జీవితకాలం వాళ్ళ బాధలు పడుతున్నారంటే ఆ పాపం మనకు తగలదా? జీవితకాలం వాళ్ళు ఆరోగ్యంగా ఉంటుంటే పిల్లలు కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ ఆ పుణ్యం మీకే కదా. అందుకని ఇంట్లో స్త్రీలు మారండి, వంటలు మార్చుకోండి, వంటగదిని మార్చండి. అందుకని ఆరోగ్యకరమైన పాకశాల మీ ఇంట్లో తయారు చేసుకుంటే మీ ఫ్యామిలీ అంతటికీ అది అదృష్టంగా మారుతుంది మీ పాకశాల. అందుకని హెల్త్ ఫ్రమ్ కిచెన్ ఇది మనం మార్చుకోవాల్సింది. డిసీజెస్ ఫ్రమ్ కిచెన్ అనే దాన్ని పక్కన పెట్టండి. హెల్త్ ఫ్రమ్ కిచెన్ అనే నినాదంతో మీరు ఇంట్లో మార్పు తీసుకొస్తే బాగుంటుందని స్త్రీలందరికీ, వంట చేసేవారందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.